సడన్ గా ఆర్సీబీ 4 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ గెలిచేసి ప్లే ఆఫ్స్ రేస్ ని చాలా హాట్ సీట్ చేసింది. మనం ఇంతకు ముందు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో యా, బికాస్ యువర్ సేయింగ్ సంథింగ్. ఇప్పుడు వీళ్ళు వరుసగా 4 మ్యాచెస్ గెలిచారు. స్లైట్ ఛాన్స్ ఉంది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళకి ఛాన్స్ ఉంది అనలేను. బేస్డ్ ఆన్ అదర్ టీమ్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో, వేరే మ్యాచెస్ రిజల్ట్స్ బట్టి వాళ్ళకి ఛాన్స్ ఉండొచ్చు. బట్ వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ విన్ దేర్ నెక్స్ట్ 2 మ్యాచెస్. అందులో నాకు తెలిసి ఒకటి వచ్చేసి 2 మ్యాచెస్ మంచి టీమ్స్ తో ఉన్నాయి. సిఎస్కే ఒకటి, డీసీ ఒకటి లక్నో సూపర్ ఒకటి చెన్నైతోనే, ఒకటి సిఎస్కే లాస్ట్ మ్యాచ్, లీగ్ లాస్ట్ మ్యాచ్ చెన్నై. సో రెండు 2 మ్యాచెస్ ఉంది వాళ్ళకి. వాళ్ళ మ్యాచెస్ గెలుస్తారా? వాళ్ళ రన్ రేట్ బాగుంది లాస్ట్ 4 మ్యాచెస్ గెలవడంతో. సో వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ కీప్ విన్నింగ్ అంతే ఇంకా. అండ్ దే హ్యావ్ టు హోప్ ఫర్ అదర్ రిజల్ట్స్ వాళ్ళ ఫేవర్ లో వెళ్ళాలని. ఎందుకు పోరు? ఆ 2 మ్యాచ్లు గెలిస్తే చెన్నై ఇంటికి పోతది, లక్నో ఇంకొక మ్యాచ్ ఓడిపోయినా వాళ్ళ ఇంటికి పోతది. సో తెలంగాణ గెలుస్తారు కాబట్టి 4th చెన్నై మ్యాచ్ నెక్స్ట్ ఆర్ఆర్ తో ఉంది. నెక్స్ట్ ఆర్ఆర్ తో చెన్నై గెలిస్తే 14 పాయింట్స్, ఆర్సీబీ తో ఓడిపోతే 14 పాయింట్స్. రన్ రేట్ కొంచెం బాగుంది, ప్లస్ ఉంది, ప్లస్ 1.2 ఉంది. ప్లేస్ కోసం రన్ రేట్ ప్లస్ 0.4 ఉంది, ప్లస్ 0.4 ఉంది చెన్నైకి, నాట్ 1. చెన్నై ఆర్సీబీకి 1 లేదులే, నెగిటివే. నెక్స్ట్ డీసీ మ్యాచ్ వాళ్ళు గట్టి గెలిస్తే చెన్నై కంటే ఎక్కువ అయితే రన్ రేట్. ఢిల్లీ, చెన్నై సూపర్ కింగ్స్, ఈ ముగ్గురిట్లో వీళ్ళు ఒక్క మ్యాచ్ గెలిచినా ఐ డోంట్ థింక్ చెన్నై విల్ క్వాలిఫై. ఆర్సీబీ విల్ క్వాలిఫై. But I don't think RCB can qualify it. They always do last వరకు తీసుకొచ్చి బాటిలింగ్ చేయడం వాళ్ళకి అలవాటే కాబట్టి. అదే లక్నోకి ఢిల్లీకి నెగిటివ్ ఉంది అన్నట్టు. ఆర్సీబీ 2 మిగతా గెలిస్తే వాళ్ళకంటే ఎక్స్ట్రా ఛాన్స్ ఉంది. నెగిటివ్ అన్నట్టు. ఆర్సీబీ కూడా సేమ్ కేఎల్ రాహుల్ లానే ఇంపార్టెంట్ మ్యాచ్ లో అంతే దేవునికి అయిపోద్ది మ్యాచ్. చూద్దాం. వాట్స్ ఇంట్రెస్టింగ్ ఇస్ లండా ఆఫ్ ప్లేట్ విరాట్ కోహ్లీస్ స్ట్రైక్ రేట్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ has increased increased when there is no pressure. నా మ్యాచ్ ఇంపార్టెంట్ మ్యాచ్ కరెక్ట్ 100 స్ట్రైక్ తో ఆడతాడు. మ్యాచ్ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వచ్చి ఇష్టం ఉన్నట్టు ఆడుతున్నాడు. సో నెక్స్ట్ 2 మ్యాచెస్ ఇష్టం వచ్చినట్టు ఆడతాడు అంటావు అంతేగా? నెక్స్ట్ 2 మ్యాచెస్ ఇష్టం వచ్చినట్టు ఆడతాడు ఆడి చూపించుకోవాలి కదా కప్పు. మళ్ళా నెక్స్ట్ 2 మ్యాచెస్ ఇష్టం వచ్చినట్టు ఆడితే వాళ్ళు వెళ్తారు కదా ప్లే ఆఫ్స్. మరి 2 మంచి గెలిస్తే ఆరెంజ్ క్యాప్. 4 other teams are battling for the 4th position. Correct. Only 2 teams have positive run rate in that. సో ఆర్సీబీ కి ఒక మ్యాచ్ డీసీ తో ఉంది. డీసీ మీద గెలిస్తే డీసీ ఇంకా కిందకి వెళ్ళిపోద్ది. సో ఆర్సీబీ రన్ రేట్ పెరుగుతుంది. 260 కొట్టి వేరే టీమ్ ని 100 కాల్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్సో దేర్. బట్ మనం ఇప్పుడు యాక్చువల్లీ ఆర్సీబీ క్యాలిక్యులేటర్స్ గురించి చెప్తున్నాం. ఆర్సీబీ ఛాన్సెస్ క్యాలిక్యులేటర్స్ లో వాళ్ళ ఛాన్సెస్ చెప్తున్నాం మనం. It's there, but it's very difficult to beat Chennai because Chennai has to win in their last league match. Chennai పక్కా 2 మ్యాచ్ 100% విన్ అవ్వాలి. ఆర్సీబీ వర్సెస్ Chennai. But I'm just asking you guys opinion regarding the RCB. How many of you think RCB can make it to playoffs? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళు ప్లేయర్స్ పోతున్నా నమ్మకం ఉంటే విరాట్ కోహ్లీ నువ్వు చూడాలిగా స్టేడియంలో నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు. నార్మల్ గా ఉన్నాడు స్టేడియంలో ఇప్పుడు. బట్ he's విరాట్ కోహ్లీ మ్యాన్. అయితే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆడుతాడు? మా ఇంకో 2-3 సంవత్సరాలు అంతే. నెక్స్ట్ మన